మీ ముందు నిలబడి నేను మాట్లాడుతున్నానంటే ఇదంతా కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదం. నా ఫాలోవర్స్ కానీ, కార్యకర్తలు కానీ, స్నేహితులు కానీ, ఈ ప్రాంత ప్రజలు కానీ వాళ్ళ దీవెననే నన్ను ఈరోజు మీ ముందు నిలబెట్టి మాట్లాడుతున్నందుకు వారందరికీ కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తూ, మరి నా మీద ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ అధిష్టానం సోనియా మేడం గారు, రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి ప్రెసిడెంట్ ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు నాకు ఈ అవకాశం కల్పిస్తున్నందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి ప్రజాసేవలో మేము కట్టుబడి ఉన్నామని చెప్పి స్థానికంగా ప్రజల నిర్ణయం మేరకు స్థానికునికి అవకాశం కల్పించాలని, యువకుల్ని సమాజానికి ఉపయోగపడాలనుకుంటున్నటువంటి యువకుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఈ అవకాశం కల్పించడం, మా పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న, ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి నటరాజన్ గారు, అలాగే విశ్వనాథం గారు అండ్ ఎంటైర్ క్యాబినెట్ మా పట్ల తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, నా మీద నమ్మకం పెట్టి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ. ఖచ్చితంగా వారు మా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో 100% దాని గురించి నిరంతరం కృషి చేసి ఈ జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీని అత్యంత మెజార్టీతో గెలిపించే ప్రయత్నం మేము చేస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో, ఏం డెవలప్మెంట్ యాక్టివిటీ చేసిందో అది చూపించుకొని ఓట్లు అడగాలి. సింపతి మీద ఓట్లు రావడం, ఎలక్షన్ పోవడం కాదు. ఏం డెవలప్మెంట్ చేసింది అనేది చూపించాలి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లో వెళ్తున్నాయి. ఈరోజు జూబ్లీస్లో గత 2 నెలలుగా 3 మంత్రుల్ని ఇన్ఛార్జ్గా అపాయింట్ చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఏంది ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని దాదాపు 150 కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్కి బడ్జెట్ శాంక్షన్ అయింది. అందులో 70 వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ డ్రైనేజ్, వెరీ ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఉండే అవి కూడా సాల్వ్ అయిపోయినాయి. సీసీ రోడ్స్ సాల్వ్ అయినాయి. ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి మన హై టెన్షన్ లైన్స్ దానికి కూడా బడ్జెట్స్ ప్రిపేర్ చేసినారు. నాలాస్ వైడనింగ్ అయినాయి, కమ్యూనిటీ హాల్స్కి శాంక్షన్స్ అయినాయి, మోడల్ గ్రేవ్యార్డ్కి శాంక్షన్స్ అయినాయి. సో అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కాంగ్రెస్ పార్టీ 2 నెలల్లో చేసింది. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లక్ష్యంగా మేము జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజల్లోకి వెళ్తాము. అండ్ ఇవన్నీ కూడా 2 నెలల నుండి ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెరిగింది. 100% హైయెస్ట్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని పబ్లిక్ గెలిపిస్తారు. నా ఫైట్ నేను చేసేవాడిని ఎప్పుడు. ఇది నేషనల్ పార్టీ. నేను పార్టీలో 2023లో జాయిన్ అని అప్పటి నుండి కూడా పార్టీకి లాయల్గా పనిచేస్తున్నాను. నాకు ఈ అవకాశం చాలా పెద్ద అవకాశం అని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం అంటే నాకు పర్సనల్ అని కాదు, నా ప్రాంత ప్రజల యొక్క ప్రజలకి సపోర్ట్, ఈ ప్రాంత అభివృద్ధి కోసమని నాకు అవకాశం కల్పిస్తున్నందుకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని హైయెస్ట్ మెజారిటీతో గెలిపించుకొని ప్రజల్లో ఒక నమ్మకాన్ని నేను కలిగిస్తాను. వాళ్ళకి కష్ట సుఖాల్లో మా పిల్లవాడు ఉన్నాడనే ఒక భరోసా కల్పిస్తాను. వాళ్ళు ప్రశాంత వర్క్ చేసుకునే పబ్లిక్ ఇక్కడంతా వాళ్ళందరూ కూడా ఒక భరోసా, కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఒక భరోసా వాళ్ళ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాను. అది ఆ పేరుని ఫాదర్ 40 years పబ్లిక్ సర్వీస్లో ఉన్నాడు. మీరు చూసినట్టు వల్ల అయితే 2014 ఎంఐఎం నుండి పోటీ చేసి అంత వెల్కమ్ చేసినారు. తర్వాత అవకాశం రాకపోతే ఇండిపెండెంట్ చేస్తూ కూడా చేసినారు. మంచి పేరు ఉంటేనే మేము పబ్లిక్కి ట్రాన్స్పరెంట్గా నిస్వార్థంగా సేవ చేస్తేనే ఆ నమ్మకం కలిగింది. సో డెఫినెట్లీ మా ఫాదర్కి ఎట్లయితే పేరు సంపాదించుకున్నాడో ఆయన పేరు సంపాదించినట్టు ప్రజా సేవ చేసినట్టు మేము చేయాలనే ఉద్దేశంలో నేను 2009-10 నుండి కూడా పబ్లిక్ లైఫ్లో ఉన్నా. ఐఎమ్ డూయింగ్ కంటిన్యూస్లీ. నాకు అవకాశం వచ్చి జనాల్లో ఒక నమ్మకాన్ని కలిగించింది. తప్పకుండా మంచి కార్యక్రమాలు చేసి ప్రాంతం ప్రజలు యూత్ ఎంపవర్మెంట్ కావచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, కులాలకు మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా చేసి ఒక మంచి పేరు సంపాదించుకుంటాం. గత 10-12 ఏళ్ళుగా నవీన్ యాదవ్ అనే పేరు ఇప్పుడు రేవంత్ అన్నను కూడా అనేక కుట్రలు చేసి అసలు రాజకీయం లేకుండా చేయాలని చేసినటువంటి ప్రయత్నాలు మీ ముందు చూసినారు. వితిన్ షార్ట్ టైం ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం కల్పించినారు. సేమ్ ఇక్కడ నవీన్ యాదవ్ ఎదగకుండా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కుట్రలు నవీన్ యాదవ్ కానీ, నవీన్ యాదవ్ కుటుంబాన్ని కానీ, నవీన్ యాదవ్ అనుచరులు కానీ, నవీన్ యాదవ్ బంధువులు కానీ, నవీన్ యాదవ్ కోసం పనిచేసే కార్యకర్తలు కానీ అనేక హింసలకు గురి చేసి తప్పుడు కేసులు పెట్టి నన్ను ఎదగకుండా
చేసినటువంటి ప్రయత్నాలు ఎన్నో చేసింది. ఈరోజు యు ఆర్ సీయింగ్ ద రిజల్ట్. అంటే ఇది ఈరోజు నాకు భగవంతుడు పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్లస్ ముఖ్యమంత్రి గారు మాకు ఈ అవకాశం కల్పించడానికి మీరు చూస్తున్నారు. తప్పకుండా ప్రజలు అన్నీ గమనిస్తారు. న్యాయం ధర్మం ఉంది సమాజంలో. ఈ 5 ఏళ్ళకి జరగాల్సినటువంటి ఎలక్షన్ ఈరోజు 2 సంవత్సరాలకు వచ్చింది. ఇది దైవ నిర్ణయం. మా ప్రాంత ప్రజలందరికీ తెలుసు ఈ ఎలక్షన్ ఎందుకు వచ్చింది అనేది. తప్పకుండా పీపుల్ విల్ టేక్ ఏ కాల్ అండ్ బై ఎలక్షన్స్.